హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చికెన్ బిర్యానీ చేశాను. ఇది ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడకుండా చాలా రుచిగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రుచి చాలా బాగుంటుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. అలాగని ఆయిల్ వేయలేదు కదా అని చెప్పి కింద మాడిపోతుంది కదా అనుకుంటాం కదా. చూసారు కదా, అస్సలు మాడకుండా పొడి పొడిగా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక 1/2 కిలో చికెన్కి అలాగే 1/2 కిలో రైస్ తీసుకున్నాను. దాంతోనే చేశాను అనమాట. అంత స్పైసీ కాకుండా పిల్లలు కూడా తినేటట్టు కింద చేశాను. ఇది చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకుని దీన్ని మంచిగా కడిగిన తర్వాత దీంట్లో 1 స్పూను అల్లం వేసుకున్నాను. అలాగే ఒక 5 స్పూన్ల వరకు గట్టి పెరుగు వేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయని రసం తీసుకుని వేసుకున్నాను. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, అలాగే మిరియాల పౌడరు, పసుపు, కారం వేసాను. ఇక్కడ ధనియాలు, జీలకర్ర ఒకటేసారి ఫ్రై చేసుకుని నేను పౌడర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది వేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర కొంచెం చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే పుదీనా కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము అలాగే సాల్ట్ కూడా వేసుకోండి. రుచికి సరిపడినంత వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 3 పచ్చిమిర్చిని ఇలా చీలికలు చేసుకున్నాను. అలాగే యాలకులు, సాజీర, అలాగే లవంగ మొగ్గలు వేసుకుని ఇలాగా మొత్తం అంతా చికెన్కి పట్టేటట్టు కింద ఇలా కలుపుకోవాలి. ఇలాగా మసాజ్ చేస్తూ కలుపుకోండి. ఇలా కలపటం వల్ల మనకి చికెన్కి మొత్తం చక్కగా మసాలాలు అన్నీ పట్టుకుంటాయి. మనం దీన్ని ఇక్కడ నేను ఒక అరగంట సేపు నానబెడుతున్నాను. ఈ చికెన్ని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. అలాగే దీన్ని మనం పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ 1 లీటరు వాటర్ని తీసుకున్నాను. అలాగే 2 గ్లాసుల బియ్యాన్ని నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. కరివేపాకు, బిర్యానీ మసాలా, అలాగే పచ్చిమిర్చి ఈ 3 వేసుకోండి. దీంట్లో వేసుకున్న తర్వాత మనకి బిర్యానీ హోల్ మసాలా ఉంటుంది కదా, వీటన్నిటిని కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులో కూడా కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా కూడా, కరివేపాకు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి ఇదంతా కలిసేటట్టు కింద కలుపుకోండి. అలా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకోండి. నేను ఇక్కడ పాలని బాగా మరిగించిన తర్వాత, ఇది గేదె పాలు, వెన్న మాత్రం చాలా బాగా వస్తుంది. దీన్ని మనం పాలు కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక మంచిగా మనకి మేగడ అనేది వస్తుంది. దాంతో నేను ఇప్పుడు బిర్యానీ చేస్తున్నాను. నేను ఇది మంతెన సత్యనారాయణ గారు చెప్పినప్పుడు విన్నాను. ఆయన ఇలా మేగడతో చేస్తే బాగుంటుంది ఏ కర్రీ అయినా సరే అని చెప్పినప్పుడు నేను ఇలా ఒకసారి ట్రై చేశాను. చాలా సూపర్గా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ 3 ఆనియన్స్ని చక్కగా పొడవుగా కట్ చేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోవాలి. దీన్ని అస్తమాటు కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఇందులో మేగడ ఉంటుంది కదా, అది ఇలా మాడిపోతూ ఉంటుంది. అలాగే కొంచెం తీసుకుని మనం పైన వేసుకోవడానికి పక్కన పెట్టుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి గట్టితో కలుపుకోండి. ఇలా మనం కలిపిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకుని నేను వేరే స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. దీన్ని ఇలాగా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకుని పక్కన స్టవ్ మీద పెట్టుకోండి. సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలా నేను వాటర్ని తీసుకున్నాను కదా, ఇలా రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత నేను ఒక 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఇది 1/2 కేజీ తీసుకున్నాను. నేను బాస్మతి రైసే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది అన్నిటినీ దీంట్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఇదంతా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఇలాగా చూడండి, రైస్ అనేది 90% ఉడికిపోవాలి. అలా అయితేనే మనకి బిర్యానీ మంచిగా వస్తుంది. చూడండి, ఇలా ఉడికిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకుని చూడండి, కర్రీ ఇలా అయ్యింది. ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఈ మాత్రం కొంచెం వాటర్ ఉండాలి. ఇలా ఉన్నట్టయితే కింద మనకి రైస్ అనేది కానీ చికెన్ కానీ మాడిపోదన్నమాట. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ లేకుండా ఇలా జాలిగట్టి తీసుకుని రైస్ అంతటిని దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఇక్కడ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, నేను షాహీ బిర్యానీ మసాలా వాడుతున్నాను. కొంచెం వేసుకుంటే రైస్ మీద మసాలా పడుతుంది, బాగుంటుంది. అలాగే ఒక నిమ్మకాయని రసం తీసుకుని వేసుకున్నాను. అలాగే కాచి చల్లార్చిన పాల్లో కొంచెం పసుపు వేసుకుని ఇలా వేసుకున్నట్టయితే రైస్ పడుతుంది, కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ బటర్ పేపర్ని వేసుకుని ఇలాగ దమ్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత
ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టేసి అలా వదిలేయండి. బిర్యానీ అయితే చాలా సూపర్గా వస్తుంది. చూడండి, చూసారు కదా, చాలా రుచికరమైన పాల మేగడతో చేసిన చికెన్ దమ్ బిర్యానీ చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.